వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను కల్తీ మద్యం కేసులో అరెస్ట్ చేయడం దారుణమని, ఇది ప్రభుత్వ వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికి తీసుకునే చర్యగా ఉందని రాష్ట్ర సబార్డినేట్ కమిటీ చైర్మన్, శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక విజయలక్ష్మి నగర్ లో వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ ఆపరేషన్ సభ్యులు రెడ్డి రాజబాబు, కౌన్సిలర్లు మందపల్లి రవి, ఎరగుంట అయ్యప్ప, పలివెల సుధాకర్, సలాది వీరబాబు, యారమటి వెంకన్నబాబు, కోళ్ల శ్రీను పాల్గొన్నారు. ఆయన వైఎస్ఆర్ పార్టీ నుంచి కొవ్వొత్తుకు వచ్చాడని చెప్పేసి ఒక సందర్భంలో చెప్తారు. వీళ్ళిద్దరు పార్ట్నర్స్. అక్కడ అతను నడుపుతున్నాడు, మరి విజయవాడ పక్కన ఇబ్రహీంపట్నంలో ఈయన నడుపుతున్నాడు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలతో చెలగాడవాడుతూ దుర్మార్గంగా డబ్బు సంపాదించాలనేటువంటి ఆలోచనతో, అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టి చేస్తున్నటువంటి మద్యం తయారు చేస్తుంటే ప్రభుత్వం అండదండ లేకుండా జరుగుతుందా? ఎక్కడో మారుమూల గ్రామాల్లో సారా కాస్తున్నారనుకుంటే పోలీసు వాళ్ళు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి లోపడేస్తుంటారండి. సారా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి సారా తయారు చేస్తుంటే మంచిగా అన్నం. ఆ రకంగా పోలీసులు ఆ సారా బట్టి కాసేవాడిని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితుల నుంచి ఒక భారీ పరిశ్రమ ఒకటి పెట్టేసి కొన్ని లక్షల బాటిల్స్ ఈ రాష్ట్రం అంతా సప్లై చేసేటువంటి పరిస్థితి ఉంటే దాన్ని జోగి రమేష్ మీద నెట్టడం అనేటువంటిది మీ యొక్క పరాకాష్ట చేరింది, మీ ఆలోచనలు అనేటువంటిది చాలా దుర్మార్గం. దీన్ని ప్రజలందరూ కూడా చీకొడుతున్నారనేటువంటి విషయాన్ని మీకు ఇంకా అర్థం కాదు, అర్థమయ్యే రోజు వస్తుంది. చాలా దుర్మార్గం. దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి నేను దీన్ని ఖండిస్తూ, ఈవేళ కాకపోతే రేపైనా జోగి రమేష్ ఒక ఛాలెంజ్ చేస్తాడు కదా, దుర్గమ్మ గుళ్ళో ప్రమాణకాలు చేయటం అనేటువంటి అందరూ చేస్తారు. ప్రమాణకాలు కాదు, ఏదైతే సిబిఐ దర్యాప్తు చేయమని చెప్పేసి అడుగుతున్నాడు. మీ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ, సిబిఐకి ఎందుకు ఎవరో అంటే సిట్ అయితే మీరు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అంటారని చెప్పి సిట్కి ఇస్తున్నారు. మీరు సిబిఐ దర్యాప్తు చేయమని అడుగుతున్నాడు. అది కాకుండా ఈ పరీక్ష చేయమని చెప్పేసి కూడా లైవ్ టెస్ట్ చేయమని అడుగుతున్నాడు. ఎవరనేటువంటి తేలుతుంది కదా అక్కడ. కొన్ని జోగి రమేష్ గారు అడిగింది నాతోటి పాటు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, వాళ్ళు చేయొద్దు, ఇతను చేయండి, మీలో నిజాయితీ ఉంటేని తేలిపోతుంది కదా. అప్పుడు చాలా దారుణం ఈ దుర్మార్గమైనటువంటి సంఘటన. మీకు ఇవన్నీ వడ్డీతో చెల్లించుకునేటువంటి రోజులు తొందరలోనే ఉంటాయి, తొందరపడకండి. బచ్చెన్నాయుడు లాంటి నాయకుల్ని కక్షపూరిత పాలన చేస్తున్నారంటే జగన్ గారి మీద ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ని మీరు ఏ విధంగా పరిగణిస్తారు? గతంలో మీరేం చెప్పారు? కక్షపూరితంగా అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పేసి అన్నారు. సరే, అది మంచో చెడ్డో జరిగింది, దాని ఫలితం ఏంటనేటువంటిది అనేక కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం ఓడిపోవడానికి అలాంటివి కూడా కొన్ని కారణాలు కావచ్చు. అంటే మీరు అదే దిశలో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు మీరు అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. మీకు ఇక్కడ వచ్చినటువంటి 11 కూడా రేపు వచ్చే పరిస్థితి ఉండదు భవిష్యత్తులో. జోగి రమేష్ని అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. మాజీ మంత్రి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన జోగి రమేష్ని సిటీ రోజుని ఉదయం అరెస్ట్ చేశారనేటువంటిది టీవీలో అది చూసాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. లిక్కర్ కేసులో కల్తీ మద్యం తయారు చేసేటువంటి దాంట్లో జోగి రమేష్ని అరెస్ట్ చేయడం అనేటువంటిది అంటే మీ యొక్క తప్పుడు విధానాలకి, అంటే ప్రజల దృష్టిని మళ్లించడానికి, ఏదైతే ఈ కాశీబుగ్గ విషయం జరుగుతుందో, చనిపోయినటువంటి మరణం జరుగుతుందో, దీని నుంచి దృష్టి మళ్లించడం కోసం చేసినటువంటి ఇలాంటి సంఘటనలు చేస్తుంటారు మీరు. ఇవన్నీ అసలు జోగి రమేష్ అరెస్ట్ చేయడం అంటే ఆ కేసులోని చాలా దుర్మార్గం. గతంలో కూడా చెప్పాను, ఎవరైతే జనార్దన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో, ఈ జనార్దన్ అనేటువంటి వ్యక్తిని
జోగి రమేష్ పేరు చెప్పమని చెప్పేసి చెప్పించడం జరిగింది. జోగి రమేషే దీనికి ప్రధాన కారకుడు, అతని ఆధ్వర్యంలోనే జరుగుతుందని అన్నారంటే, సరే మీరు చెప్పినట్టు చూసుకున్నప్పటికీ కూడా 18 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. అసలు మీకు ప్రభుత్వంలో ఉండడానికి మీకు అర్హత ఉందా? ఇంత పెద్ద ఇండస్ట్రీ పెట్టాక లక్షల కొద్ది బాటిల్స్ తయారు చేసి కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో బెడ్ షాపుల ద్వారా అమ్ముతున్నారంటే, అసలు ఈ జోగి రమేష్ గురించి మాట్లాడుతున్నారంటే ప్రభుత్వమా లేకపోతే ఏంటిది మీరు మాట్లాడేది? అసలు ఏమన్నా అర్థం ఉందా దీంట్లోని? ప్రభుత్వంలో ఎవరున్నారు ఇప్పుడు? జోగి రమేష్ ఉన్నాడా, మీరున్నారా? తెలుగుదేశం ప్రభుత్వం 18 నెలలు 17 నెలలు 16-18 నెలల కాలం అవుతుంటే వచ్చి మీరు ఈ రోజుని జోగి రమేష్ ఆ కేసులో ముద్దాయిగా చేశారంటే సిగ్గుపడాలన్నటువంటి అవసరం ఉంది. ప్రజలు ఏమనుకుంటారనేటువంటి సిగ్గు బిడియం లేదు ఇంక మీకు. ఈ ఎవరైతే ఈ జనార్దన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో అతను విదేశాల్లో ఉంటూ అక్కడ నుంచి ఈ బాటిల్స్ తయారు చేయడం, ఆ ఇండస్ట్రీ అది ఉన్నది వాళ్ళకి. అక్కడ ఆ మోడల్లోనే తీసుకొచ్చి మరి అన్నమయ్య జిల్లాలో పెట్టడం కానీ ఇక్కడ కానీ ఇదంతా జరుగుతుంది. అతను ఫ్లైట్ దిగి వచ్చేటప్పుడు ఒకసారి చూసుకోండి మీరు, విజువల్స్ ఉంటాయి. ఫ్లైట్ దిగి వస్తూ వస్తూ అతను హనీమూన్కి వెళ్ళినట్టు, అంటే కేసు మీద అతను ముద్దాయిగా ఉండి అతను అరెస్ట్ చేస్తారనేటువంటి తెలిసి పోలీసులకు లొంగిపోవడానికి వస్తూ వస్తూ అతను హనీమూన్కి వెళ్ళినట్టు ఆ బ్యాగ్ తీసుకుని ఎంత స్టైల్గా వస్తున్నాడంటే, ఒక ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేస్తారంటే కొంచెం కాకపోతే కొంచెమన్నా భయం భీతి ఉంటుంది కదా, అదేమీ లేకుండా వస్తున్నావు అంటే నీకున్నటువంటి ధైర్యం ఏంటి? నీ వెనకాల ఎవరున్నారనేటువంటి నీకు భరోసా అనేటువంటిది లేకపోతే నువ్వు ఆ రకంగా వచ్చేటువంటిది. నేను చెప్తాం కాదు, ఆ విజువల్ చూసుకోండి ఒకసారి అందరూ, చెప్తే మీకు అతను ఎయిర్పోర్ట్లో దిగినట్టు వచ్చేటువంటి విధానం చూస్తుంటే ప్రభుత్వం అసమర్థతని ప్రజల మీద దొరుకుతానికి వాళ్ళు అర్థంగా దొరికిపోయినటువంటి సంఘటన ఇది. ఏదైతే మద్యాన్ని నెంబర్ 2లో తయారు చేస్తున్నారో ఆ తయారు చేసింది అడ్డంగా దొరికిపోయినటువంటి దాన్ని మీరు ఏ రకంగా సమర్థించుకోవాలో తెలియక దానికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో జోగి రమేష్ని ఎలా ముద్దాయిగా చూపించి అతనే తయారు చేస్తున్నాడు అనేటువంటిది చెప్పడం. ఇతను కాకుండా ఈ ఎవరైతే జనార్దన్ ఉన్నారో, జనార్దన్ పార్ట్నర్ ఇంకొక ఆయన ఉన్నాడు,